కర్నూలు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పట్టాలెక్కనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్దాల నిర్లక్ష్యానికి గురైన పెండింగ్ ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వ సమన్వయం ఎలా ఉంది? సూపర్ 6 వంటి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలేంటి? కర్నూలు పార్లమెంటు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దిల్లా పరిగెత్తిస్తున్నామంటున్న ఎంపీ నాగరాజుతో మా కర్నూలు కరెస్పాండెంట్ మస్తాన్ ఫేస్ టు ఫేస్. ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు అనే కార్యక్రమం విజయవంతంగా కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే కనుక కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఎలాంటి గత 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, రాబోయే రోజుల్లో ఎలాంటి విజన్ ఉంది అనే అంశాల మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు బస్తిపాటి నాగరాజు ఎంపీ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కూటమి ఏ విధంగా ఈ 2 సంవత్సరాలు వర్క్ చేసింది, చేయబోతుంది అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పటికైతే కనుక 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు కర్నూలు పార్లమెంట్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మీరు చెప్పిన ఏదైతే కనుక మీరు హామీ ఇచ్చిన పథకాల్లో కానీ, అదేవిధంగా ఏదైతే కనుక మీరు ఇచ్చిన కార్యకర్తల భరోసాల్లో కానీ ఏ విధంగా ఉంది ఇప్పుడు వరకు? సోదరా, నేను 2 విషయాలు చెప్తున్నాను. కూటమి ప్రభుత్వము ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు మొన్నటి రోజుకి అయిపోయింది. 4వ తారీఖు మా ఫలితాలు వచ్చి కూడా 4వ తారీఖుకి 2 సంవత్సరాలు సంపూర్ణంగా అయిపోయింది. విధ్వంసమైనటువంటి రాష్ట్రం, రావణగాష్టం చేసినటువంటి రాష్ట్రం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. అటువంటి రాష్ట్రాన్ని, సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద ఎంతో హోప్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ నరేంద్ర మోదీ గారు అయితేనేమి, వీళ్ళైతేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరచగలరని చెప్పేసి 94% స్ట్రైక్ రేట్తో భారీగా 164 సీట్లతో కట్టబెట్టారు కూటమి ప్రభుత్వానికి. అందులో భాగంగా ఎలక్షన్ ప్రచారం పర్వంలో భాగంగా, ఎందుకంటే రాష్ట్రం గురించి కాదు, మీరు నా జిల్లా గురించి అడిగారు కాబట్టి, నా కర్నూలు పార్లమెంట్ గురించి అడిగారు కాబట్టి ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్కి మేము ఎలక్షన్కు బిఫోర్ మేనిఫెస్టో ఒకటి విడుదల చేశాం. అది మీ అందరూ తెలిసిన విషయమే. మేనిఫెస్టోను తూచా తప్పకుండా ఆల్మోస్ట్ ఆల్ అమలు చేస్తూ ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ అయితేనేమి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, తల్లికి వందనం స్కూళ్ళలో నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈ అకాడమిక్ కూడా రెడీగా స్కూల్స్ ఓపెన్ అయితే నేను ఎంతమంది పిల్లలు అంతమందికి వేస్తానని చెప్పారు. గత సంవత్సరం వేశారు. తల్లికి వందనం అయితేనేమి, అంటే ప్రతి ఒక్కటి ఉచిత బస్సు అయితేనేమి, అన్ని పాలసీలు ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమాన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా సంక్షేమాన్ని ఒక సైడ్ అందిస్తూ రాష్ట్ర ప్రజలకు, అలాగే అభివృద్ధి దిశగా సంవత్సరాల పాలనలో మీరు ఒక్కసారి చూడండి. కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా ఒక్కసారి బాగా ఆలోచించండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అయితే ఒక సూదిమనంత పని ఇది మేము చేశామని చెప్పడానికి కూడా ఎక్కడ లేదు వాళ్ళకి. మీరు కావాలంటే ఏదైనా డిబేట్ రాండి, మేము మాట్లాడగలుగుతాం, అదొక అంశం. అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్కి మేము ఏం చేశామంటే, మేము పరిపాలనకి అడుగు పెట్టగానే ఈ వలస లాగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ ప్రాంతాన్ని, కర్నూలుకు కూతబెడుతూ ఉన్నటువంటి ఓర్వకల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా డెవలప్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఈ వలస లాగాలంటే వీళ్ళకి ఉపాధి అవకాశాలు కావాలి, మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి భారతదేశంలో 13 కేంద్రాలు నోడ్ పాయింట్లు గుర్తిస్తే పార్లమెంట్ సాక్షిగా, అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి 2 కేంద్రాలు వచ్చాయి. కొప్పర్తి అనే ఒక నోడ్ పాయింట్, కర్నూలు జిల్లాకు వచ్చేసి ఓర్వకల్ అనే ప్రాంతం, హైదరాబాద్ టు బెంగళూరు అనే కారిడార్లో భాగంగా మనకు ఓర్వకల్ను గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా 2800 కోట్ల రూపాయలు వెంటనే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రాంతాన్ని అంతా పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందరికేసి ఇంకా ఆ పారిశ్రామిక కేంద్రంలో డ్రోన్ల హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులను అందరినీ పెట్టుకొని ఒకరోజు ఒక మీటింగ్ పెట్టుకొని ఒకరోజు సార్ ఢిల్లీకి వచ్చి స్వయంగా కర్నూలు ప్రాంతాన్ని డ్రోన్ల హబ్గా గుర్తించాలా, భారతదేశానికి ఇది ఒక డ్రోన్లకు హబ్బు కావాలని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన సదస్సు జరిగింది అక్కడ. అందులో భాగంగా మొదటి ఫేజ్కు 300 ఎకరాలు దాదాపు లైన్ క్లియర్ చేశారు. సాధ్యమైన తొందరగా దానికి భూమి పూజ కూడా జరగబోతూ ఉంది. డ్రోన్ల హబ్ ఇక్కడ సెంటర్ పాయింట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. 14 ఎలక్షన్ల నుంచి 2019 మధ్యన మనం పరిపాలించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు వేదవతి ప్రాజెక్టు ఒక జీవో ఇచ్చారు. ఈ 2000 కోట్లతో దాదాపు ఇక్కడ 8 టీఎంసీలతో ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఆలూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి సార్ జీవో ఇస్తే, పరిపాలనలో భాగంగా గవర్నమెంట్ మారితే వైఎస్ఆర్ గవర్నమెంట్ దాన్ని 3 టీఎంసీలకు కుదించి 1 సెంటీమీటర్ పని చేయకుండా విధ్వంసం చేశారు. అయితే మొన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రధాన ప్రాజెక్టుల జాబితా విడుదల చేశారు. దాంట్లో భాగంగా మనం ఈ పరిపాలనలో భాగంగా మనకు రాబోయే 2 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టులు ఖచ్చితంగా ఎమర్జెన్సీ కట్టాలని చెప్పేసి భాగంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ మన వేదవతి ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది.
ఖచ్చితంగా 2028 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి సార్ హామీ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ పరంగా అది, పారిశ్రామికంగా అది అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఉందో రెండు జోడెద్దుల్లాగా ముందుకు సాగిస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇరిగేషన్ వాటర్కు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రణాళికలు రంగం సిద్ధం చేశామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటి నుంచే మరో 6 నెలల్లోనే అన్ని పనులు కూడా పూర్తవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్,